దివ్యనేత్రములు అగుబడిన నీవు తనను లెస్సగా నెరంగొటి పొందుటకు ముఖ్య సాధనం భక్తి అని ఉపదేశించబడినని చెప్పబడింది. 12వ అధ్యాయ సారం. భక్తి శీఘ్రే ముపాయుక్తి అసఖ్యాత్మానిష్ఠిత తత్ప్రకారస్వతి ప్రీతి భక్త్యో ద్వాదశ ఉచ్యతే. 16వ శ్లోకం. ఆత్మప్రాప్తి సాధనకి ఆత్మోపాసన కంటే భగవతోపాసన భక్తి ఫలము వస్తున్నట్లు శీఘ్రమైనదనియు ఫలించుట ఆచరించుటకు సుఖకరమైన శ్రేష్టమైనదని భక్త్యుపాయములను దానికి శక్తి లేని వాని ఆత్మనిష్ట అయిన వానికి ఉండవలసిన గుణములను నువ్వు భగవంతుని గల ప్రీతి 12వ అధ్యాయం. 13వ అధ్యాయం. దేహస్వరూపమాత్మాప్తి హేతు ఆత్మవిశోధనం బంధుహేతు వివేకస్యత్రయోదశోధీర్యతే. దేహస్వరూపమును దానికంటే వేరైన ఆత్మను పొందటకు ఉపాయమును అటు ఆత్మ యొక్క స్వరూపబోధమును బట్టి అటు ఆత్మకు శరీర సంబంధం కలుగుట కారణమును ఆ ఆత్మ ప్రకృతి కంటే వేరుగా తలచుటకు ఇది మనం 13వ అధ్యాయంలో చెప్పగలం. 14వ అధ్యాయ సార్. గుణభంగ విధాతేషాం కర్తృత్వం తన్నివర్తనం గతిత్రయస్య మూలత్వం చతుర్దశోధీయతే. ఈ 13వ అధ్యాయము 14వ అధ్యాయం శుద్ధాత్మల గుణములకు కర్తృత్వము కలుగు విధానమును అవి నివర్తించ మార్గం ఐశ్వర్యము కైవల్య భగవత్ప్రాప్తులకు మూడింటిని భగవంతుడే కారణం ఒకటిగా చెప్పవచ్చు. 15వ అధ్యాయ సారం. అచిన్మిశ్ర విశుద్ధాక్ష చేతనా పురుషోత్తమ వ్యాపనాద్భరణ స్వామ్య అన్య పంచదశోదిత. పురుషోత్తములకు నారాయణుడు అచిత్తుతో కూడి ఉన్న బుద్ధాత్మలకు ముక్తాత్మలు వ్యాపించున్నటి చేతను వాటిని భరించున్నటి చేతను వాటికి శేషయున్నటి చేతను వాటికంటే వేరైన వాడు 15వ అధ్యాయంలో చెప్పండి. 16వ అధ్యాయ సారాంశం. దేవాశ్రీ విభాగోక్తి పూర్వికా శాస్త్రవశ్యత తత్వానుష్ఠాన విజ్ఞానం స్థేమే షోడశ ఉచ్యతే. మనుషుల్లో శాస్త్రములు కట్టుబడి ఉన్నవారు దేవతలను కానివారు అసురులని భజించి ప్రాప్యమగు తత్వమును గురించిన జ్ఞానమును దానికి ఉపాయమును కర్మానుష్ఠానం గురించి జ్ఞానమును వేదమును వలనే కలుగవలసినవిగా ఆ జ్ఞానము దృఢముగా కలుగుటకే ఈ శాస్త్రము వస్తులై ఉండు ఆ శాస్త్రము వశములై ఉండు వలనని ఈ 16వ అధ్యాయం చెప్తుంది. 17వ అధ్యాయ సారం. అశాస్త్రమాసురం కృష్ణం శాస్త్రీయం గుణతః పృథక్ లక్షణం శాస్త్రసిద్ధ్యస్య త్రిధా సప్తదశోదితం. శాస్త్రములను చెప్పిన కర్మలనియు అసురముల చేత నిష్ఫలములనియు శాస్త్రత్వముల కర్మల సత్వాది గుణములను బట్టి 3 విధములనియు అవే ఓం తత్సత్ అనే 3 విధములైన లక్షణములు కలవని ఈ 15వ అధ్యాయంలో చెప్పండి. 18వ అధ్యాయం. ఈశ్వరే కర్తృత బుద్ధి సత్వోపాధేయతాం తిమే. స్వకర్మ పరిణామస్య శాస్త్రార్థ ఉచ్యతే. సర్వేశ్వరుడే సమస్త కర్మల కర్తవ్యంతలు సత్వాది గుణములు చెప్పేందు సత్వగుణమే ఆదరముతో పెంపొందించుకున్నది. భగవదారాధన బుద్ధితో లేబడు సవర్ణాశ్రమోచిత కర్మలు పరమపురుష ప్రాప్తికి ఉపాయముగా పరిణమించినని గీతాశాస్త్రము సాధ్యమైన సారభూతమైన అర్థము భక్తి అని ఈ 18వ అధ్యాయంలో చెప్పు. స్వస్తి.